ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులకు ప్రత్యేకంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభవందనాలు. ప్రైజ్లా ఈ పరిశుద్ధమైన దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామండి. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, సత్యమైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఈ పరిశుద్ధమైన దినాన్ని కొద్ది నిమిషాలు మీ వాక్యం ద్వారాగా మీ దాసుడు నిలబెట్టుకుని మీ బిడ్డలతో కూడా నాతో కూడా మాట్లాడి నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. ఒక దినమందు ఏలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చాను. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి 8వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక గనురాలు అనే ఒక స్త్రీ కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక గనురాలు. ఏలీషా షూనేము పట్టణముకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ అచ్చట కనిపిస్తూ ఉంది. ఏలీషా పట్టణానికి పోయినప్పుడు ఆ స్త్రీ ఏలీషాని భోజనానికి రమ్మని బలవంతము చేస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ప్రేమ! దైవ సేవకుడు అంటే ఎంత ప్రేమ చూడండి. మరి ఆమెలో ఉన్నంటి గొప్ప ప్రేమ ఏంటంటే మరి అక్కడ కనిపిస్తూ ఉంది. ఏలీషా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఏలీషా ఆ ఇంటిని దర్శించేవాడు. దేవుని బిడ్డలారా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏలీషా ఇంట్లో బస చేస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆయనకి భోజనాన్ని పెట్టి పంపిస్తూ ఉండేది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ చూశారండి. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, ప్రేమతో గాసుడు సల్లిలిస్తే ఏంటండి అక్కడ ఈ కుటుంబం దీవించబడుతుందని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా, మరి ఈ స్త్రీ గనురాలు. ఈ స్త్రీ ఏలీషా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు మరి ఆ స్త్రీ ఆయన్ని బలవంతం చేసి ఆయనకి భోజనము పెడతా ఉండేది. చూడండి ఎంత గొప్ప సంగతి. దేవుని బిడ్డరా, ఏలీషా ప్రవక్త ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటిని దర్శించేవాడు, మరి ఆ ఇంట్లో ప్రార్థన చేసేవాడు, ఆ కుటుంబం కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రభునందు దేవుని బిడ్డరా, ఆయన మరి వెళ్ళినప్పుడల్లా ఈ విధంగా ఆమె గొప్ప పరిచర్య చేస్తూ ఉండేది. నిజానికి దేవుని బిడ్డరా, ఆ స్త్రీ చాలా గొప్పది. ధనములో కానీ, గుణములో కానీ, మంచితనంలో కానీ మంచి గనురాలు ఆమె. అటువంటి స్త్రీ, ఆ స్త్రీ ఏలీషాకి గొప్ప పరిచర్య చేస్తుంది. ఏలీషాకున్న అవసరాలు తీర్చగలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఒక దినమందు దేవుని బిడ్డలారా 9వ వచనంలో చూస్తే, ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు పోస్తున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. దేవుని బిడ్డలారా, చూసారండి, ఈ 9వ వచనంలో తన పెనిమిటిని చూసి లేక తన భర్తను చూసి ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డరా, మన యొద్దకు వస్తున్నప్పుడు మరి భక్తి గల దైవజనుడు అని చెప్తుంది. చూసారండి, దైవజనుడు గొప్పవాడు, భక్తి కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి అని ఎవరికి చెప్తుందంటే తన భర్తకి చెప్తుంది. దేవుని బిడ్డరా, చూసారండి, ఒక దైవజనుడు గురించి తన భర్తకి చెప్పగలుగుతుంది. దేవుని బిడ్డరా, మంచి వ్యక్తి మన ఇంటికి వస్తున్నట్టు గొప్ప దైవజనుడు నేను ఎరుగుతున్నని హేసి ఆ స్త్రీ చెప్తా ఉంటుంది.
దేవుని బిడ్డరా, ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ చూడండి దేవుని బిడ్డరా, 10వ వచనంలో, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపము, స్తంభం ఉంచుదాం. అతను మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చెయ్యవచ్చని చెప్పాను. చూడండి, గొప్ప దైవజనుడని చెప్పడమే కాదు కానీ భర్తకి ఏం చెప్తుందంటే, అయ్యా మనము ఆయనకు ఒక గది కడదామంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూసారండి, దైవజనుడికి భోజనం పెట్టడమే కాదు, గొప్ప పరిచర్య చేయటమే కాదు కానీ తన భర్తకి గొప్ప దైవజనుడు నేను ఎరుగు ఉన్నానని చెప్తూ, అంత మాత్రమే కాదు ఆయనకి మనము ఒక గది కడదాము అనేసి తన భర్తకి చెప్తా ఉంటుంది దేవుని బిడ్డ. చూసారండి ఎంత చక్కని మాట అండి. ఏంటండి, ఒక చిన్న గది కట్టిద్దాం అని అంటుంది. అతని కొరకు గది కట్టించింది దేవుని బిడ్డరా. ఏంటండి, ఒక దైవజనుడికి ఆ యొక్క గనురలనే స్త్రీ ఒక గది కట్టించింది దేవుని బిడ్డ. గది కట్టించటమే కాదు కానీ ఆ దైవజనుడు వస్తూ పోతున్నప్పుడు కూడా ఆయనకి విశ్రాంతి తీసుకోవాలి కనుక అని తన భర్తకి ఏం చెప్పిందంటే, ఆ దైవజనుడికి ఒక మంచం చేపిద్దామనేసి ఆ స్త్రీ చెప్తా ఉంటుంది. చూసారండి ఎంత చక్కని మాట అండి. ఆయన వచ్చినప్పుడల్లా మన ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు గనుక ఆయనకు ఒక మంచము చేపిద్దామని ఆ స్త్రీ చెప్తా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక బల్ల చేపిద్దామనేసి భర్తకి చెప్తా ఉంటుంది. దేవుని బిడ్డ, బల్ల కాడ చేయించింది దేవుని బిడ్డరా. రెండో విషయానికి వస్తే పీట చేయించింది దేవుని బిడ్డరా. పీట చేయించింది దేవుని బిడ్డరా. మరి మూడో విషయానికి వస్తే దేవుని బిడ్డరా, ఒక దీపము స్తంభము, ఏంటండి, దీపం పెట్టుకుంటే ఒక స్తంభం కూడా చేపించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డరా, ఈ విధంగా ఏంటండి, ఆ దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఆ గదిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ గనురాలు చేయించినట్టు మంచం మీద ఆయన విశ్రాంతి తీసుకుంటా ఉండేవాడు దేవుని బిడ్డరా. అంత మాత్రమే కాదు, ఆ దైవజనుడికి ఒక పీట, ఒక బల్ల చేయించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప త్యాగం అండి దేవుని బిడ్డరా. దైవ సేవకుడికి ఉన్నంటి అవసరాలు గుర్తించగలంటి స్త్రీలు ఈ దినాల్లో ఉండాలని ఈ వాక్యం ద్వారాగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు దేవుని బిడ్డరా, ఈ స్త్రీ మరి అట్లా చేపించింది కనుక ఆ దైవజనుడు ఆ యొక్క సునేము పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోకి వెళ్ళేవాడు, ఆ గదిలోకి వెళ్ళి ఆ ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుని బిడ్డరా. ఏ యొక్క గదిరా స్త్రీ ఆ యొక్క దైవజనుడు గది కట్టించిందో, అక్కడ ఆయన కావలసినటువంటి సామానం ఏమేమైతే చేపించిందో ఆ గదిలో ఆయన ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డరా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా. ఏంటండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ గదిలోకి వెళ్ళినప్పుడల్లా ఆయన అక్కడే ఉండేవాడు, అక్కడే ప్రార్థన చేసుకునేవాడు, అక్కడే విశ్రాంతి తీసుకుని నిద్రపోయేవాడు. అక్కడే ఆయనకి గొప్ప దేవుడు మార్గం చూపించాడు దేవుని బిడ్డరా. ఆ విధంగా ఎలీషా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని దర్శిస్తూ ఉండేవాడు కదండి. ఈ దినాల్లో అటువంటి గనురాలంటే స్త్రీలుగా మీ భర్తలకి చెప్తూ, మీ భర్తలను మార్చుకుంటూ దైవజనుడు ఎవరో అని గుర్తించగలంటి స్త్రీలుగా ఉండాలని దేవుని వాక్యము చెప్తా ఉంటుంది దేవుని బిడ్డరా. గనుక ఈ విధంగా చూసినట్లయితే ఏంటండి, 11వ వచనం, ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమందు వచ్చినప్పుడు గదిలో చొచ్చి అక్కడ పడుకుండెను. చూడండి, ఆయన అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా గదిలో ప్రార్థన చేసి అందులో నిద్రపోతూ ఉండేవాడు. చూసారండి దేవుని బిడ్డరా, ఈ దినము ఎంత ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నా సరే, ఎటువంటి గొప్ప మరి ప్రార్థనా పనులు ఉన్నప్పటికీ, మరి ఎంత మరి ఏంటండి గొప్ప వాక్యం చదువుతున్నప్పటికీ, ఎంత పాటలు పాడుతున్నప్పటికీ, దేవుని బిడ్డరా, దేవుడికి ఏమిస్తున్నావు అనేది గొప్ప కాదు కానీ గొప్ప సంగతి ఏంటంటే దైవజనుడని గుర్తించగలంటే స్త్రీలు పురుషులు ఉండాలి ఇది నాలో. ఏంటండి దేవుని బిడ్డరా, ఈ విధంగా చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే ఒక్కొక్క దినమందు ఏలీషాకి ఒక ఆలోచన వచ్చింది. ఏలీషా దగ్గర ఒక గెహజీ ఉండేవాడు దేవుని బిడ్డరా. ఒక గెహజీ ఉండేవాడు, సేవకుడు.
అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే, ఇక్కడ చూద్దాం 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధగా భక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతైనను సైన్యాధిపతైనను నిన్ను గురించి నేను మాట్లాడవలనని కోరుస్తున్నానని అడగమని గేహేజీకి ఆజ్ఞేయగా. ఏంటండి, గేహేజీని పిలిచాడు ఎలీషా ప్రవక్త. గేహేజీ, మరి ఈ స్త్రీ మన పట్ల ఇంత శ్రద్ధ చూపుతుంది, మరి మనకి చక్కని గది కట్టించే, మంచం చేపించే, మరి మనకి బల్ల పీట చేపించే ఇంత గొప్ప ప్రేమ మన పట్ల చూపిస్తుంది. ఈ స్త్రీ ఇంత శ్రద్ధ చూపిస్తుంది కనుక ఈ విధంగా గేహేజీని పిలిచాడు ఆయన. ఏంటండి, పిలిచినప్పుడు అడగమని చెప్పగా ఆమెతో నేను నా స్వజనులతోనూ కాపురం ఉన్నాను. నేను ఎలీషా ఆమెను నేనేమి చేయగలుస్తున్నానని అడగగా ఎలీషా అన్నాడు, ఆ యొక్క గేహజీ అన్నాడు, ఓ దైవజనుడా, సేవకుడా, ఈ యొక్క గనురాలు, ఈ స్త్రీకి అన్నీ ఉన్నాయి. మంచి భక్తి ఉంది, మంచి ప్రేమ ఉంది, మంచి త్యాగం ఉంది, కానీ తన భర్తను కూడా మార్చుకోలేని గుణం కూడా ఉంది. కానీ ఈమెకి కుటుంబంలోనూ మరి సంతానము లేదు అనేసి గేహజీ చెప్తా ఉన్నాడు. ఆ స్త్రీ గురించి చెప్తూ ఉన్నప్పుడు, అట్లాగా ఈ స్త్రీ మన పట్ల ఇంత త్యాగం చేస్తుంది, ఇంత ప్రేమ చూపిస్తుంది, తన భర్తకు చెప్తూ మనకు కావలసిన అవసరాలు కూడా తీర్చగలుగుతుంది. ఇటువంటి మంచి స్త్రీకి మరి మనం ఏం చేయాలనేసి ఎలీషా ఆలోచన చేస్తున్నప్పుడు ఎలీషా ఏం చెప్తున్నాడంటే, ఏమంటున్నాడంటే అక్కడ చూసినట్లయితే 16వ వచనం చూస్తే, ఎలీషా మరుసాటి ఏట ఈ ఋతువు నీ కౌగుట్లో కుమారుడు అని ఆమెతో నేను. చూశారండి, ఆ శూన్యమరాల్ని, ఆ గనురాల్ని ఎలీషా పిలిపించి చెప్తా ఉన్నాడు, ఇదిగో మళ్ళీ ఏడాది తిరిగి వచ్చేటప్పటికి నీ కౌగిట్లో దేవుడు నీకు చక్కటి కుమారుణ్ణి ఇస్తాడనేసి దేవుని బిడ్డరా మరి ఈ విధంగా ఎలీషా చెప్తా ఉన్నాడు. చూసారండి, దేవుని బిడ్డరా ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు ఏనండి, నా ఏలినవాడా అలాగా పలకవద్దు, నీ దాసురైన నాతో అబద్ధం ఆడవద్దు. నాకు అలా అనవద్దు దైవచనుడా, నువ్వు నా ఇంటికి రావటమే గొప్ప బ్లెస్సింగు, ఆశీర్వాదము అంటా ఉన్నది. ఎలీషా ఏ మాట అయితే చెప్పాడో ఏడాది తిరిగి వచ్చేటప్పటికి ఆ స్త్రీ గర్భవతి కుమారుణ్ణి కన్న. దేవుని బిడ్డరా చూసారండి, ఎంత గొప్ప అద్భుతము. చేసినట్టు త్యాగానికి, చేసిన గొప్ప ప్రేమకి, ఆతిథ్యత ఇచ్చినట్టు ఆ స్త్రీకి, దైవజనుడు అంటే గుర్తించగలిగిన ఆ స్త్రీకి, దేవుని బిడ్డరా ఆ స్త్రీకి దేవుడు చక్కటి కుమారుడు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డరా ఆ విధంగా వారి జీవితాల్లో ఏంటండి, దేవుని సేవకుడికి నువ్వేమిస్తున్నావు, దేవుడు సేవకుడికి ఏం కావాలో నువ్వేం సాయం చేస్తున్నావు, సేవకుడికి ఆయనకి ఏముంది అని ఆలోచన చేస్తున్నావా? ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా దైవజనుడు అని నువ్వు గుర్తించగలిగినప్పుడు, దైవజనుడికి అవసరాన్ని నువ్వు తీర్చగలిగినప్పుడు, దైవజనుడు బాధను నువ్వు మరి తెలుసుకున్నప్పుడు, ఆయనకున్నట్టి ఏంటండి సమస్య నువ్వు చూసినప్పుడు, కాదండి, దైవజనుడికి నువ్వెప్పుడైతే ఆతిథ్యత ఇస్తావో, దైవజనుడికి నువ్వెప్పుడైతే ప్రేమ చూపిస్తావో, దైవజనుడికి ఎప్పుడైతే ఆయనకి నువ్వు భోజనం పెట్టగలుగుతావో, దైవజనుడికి ఏమున్న అవసరాలు నువ్వు తీర్చగలుగుతావో, దేవుడు నీకు రెట్టింపు, శూన్యమురాలికి ఇచ్చిన దేవుడు, గణరాలకి ఇచ్చినట్టు దేవుడు తిరిగి నీకు తప్పకుండా ఇస్తాడు. ఆమె 4 పనులు చేసింది. 1, దైవజనుడు అని గుర్తెరిగింది దేవుని బిడ్డరా. 2, ఈ దైవజనుడికి ఒక గది కట్టించాలని భర్తగా చెప్పింది దేవుని బిడ్డరా. 3, ఆ దైవజనుడికి విశ్రాంతికి, నిద్రపోవటానికి మంచం చేపించింది ఆ స్త్రీ, బల్ల పీట చేపించింది. ఇంకా ఎన్నో అవసరాలు సేవకుడికి తీర్చగలిగిన ఒక స్త్రీగా ఈ గనురాలు ఉంది. అటువంటి స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే ఆ యొక్క గనురాల్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా
ఈ దినము నిన్ను నీ కుటుంబం తప్పకుండా నిన్ను దీవిస్తాడు దేవుడు. ఇచ్చి చూడమన్నాడు దేవుడు, ఇచ్చి శోధించమన్నాడు దేవుడు, పరిచర్య చేయమన్నాడు, త్యాగం చేయమన్నాడు. ఏంటండి, దేవునికి మీరు ఇచ్చి చూడండి, తర్వాత మీకు ఎంత ఫలితం ఉంటుందో, ఎంత దీవెన ఉంటుందో. అట్టి కృప మీకు దేవుడు తోడే ఉన్నది గాక. ఆమె దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణ ప్రభా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మరి వచ్చే వారం మీ చిత్తమైతే ఇదే వాక్యాన్ని మేము కంటిన్యూ చేసుకుంటూ సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.